అసలు నువ్వు ఏ మద్యం కుంభకోణం గురించి అయితే చెప్పావో దాని గురించి ఒక మాట మాట్లాడా? మరి అందరి విషయాలు నేను వాళ్ళ బ్రతుకులు బయట పెడతాను, సగం బట్టలు ఇప్పారు మిగతా సగం బట్టలు ఇప్పుతాను అన్నాడు. ఎవరు బట్టలు ఇప్పుతాడు? ఆయన బట్టలు ఇప్పుతాడా, జగన్మోహన్ రెడ్డి బట్టలు ఇప్పుతాడా, లేకపోతే ఎవరైతే ఈయన చెప్తున్నాడో ఆరోపణ వాళ్ళ బట్టలు ఇప్పుతాడా? చెప్పాలి కదా. ఈ బట్టలు ఇప్పే ప్రోగ్రామ్ ఏంటో వీళ్ళ ఫాంటసీ ఏంటో ఎవరికి తెలియదు. సరే, ఇవన్నీ ఒకటైతే ఈ రోజున గతంలో ఈయన మాట్లాడిన మాటలు, ఉత్తరాంధ్రాని దోచుకున్నాడు దొంగలాగా. ఈ రోజున చెప్తాడు నేను ఒక్క ఉత్తరాంధ్రాకే పరిమితం కాదు, మరి నేను కడప ఒక్కటి తప్ప ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అన్ని కార్యక్రమాలు చేశాను రాజకీయ పరంగా. అంటే నేను ఉత్తరాంధ్రలోనే కాదు దోచుకుంది చాలా చోట్ల అని చెప్తున్నట్టుంది ఆయన. అలానే ఉంది. రాజకీయ అనుభవం అంటే ఏ విధంగా చూడాలంటే, వీళ్ళు దొంగల ముఠాగా, దొంగల పార్టీగా అందరూ కలిసి దోచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 12,000 కోట్ల రూపాయల అప్పులు పాలు చేశారు రాష్ట్రాన్ని. రాజధాని లేదు, యువతకి భవిష్యత్తు లేదు, వాళ్ళకి భరోసా లేదు, ఉద్యోగాలు లేవు, రోడ్డు లేవు, ఏమీ లేవు. కనీసం పోలీసులు జీపుకు పెట్రోల్ కానీ మెయింటెనెన్స్ కానీ ఆ జాగిలాలకు ఫుడ్ కూడా లేదు. అది వీళ్ళు చేసింది.